4 రోజుల నుంచి కొలిమిగా మండుతున్నటువంటి బాన్సువాడ పరిస్థితి ప్రస్తుతము దారుణమని చెప్పుకోలేము. కానీ అది మొత్తానికి ఎస్పీ కామారెడ్డి ఎస్పీ చేతిలో కొంతవరకు బాన్సువాడ కేంద్రీకృతమై ఉంది. అందులో భాగంగా గతంలోనే 42 మంది మీద కేసులు చేసినటువంటి ఎస్పీ గారు మొత్తానికి 19 మందిని పట్టుకోవడం జరిగింది. ఇంకా మిగతా 23 మంది కోసము గాలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక రిలయన్స్ మార్ట్‌లో జరిగినటువంటి ఇద్దరు ఒక అబ్బాయి, అమ్మాయికి మధ్య జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో బాన్సువాడ కేంద్రీకృతంగా జరిగినటువంటి ఈ విషయంలో చాలా అంటే అటు మత కల్లోలుగా కావచ్చు, లేకపోతే ఇతర కులాల వారిగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నటువంటి ఎవరైనా సరే మత విద్వేషాలకు రెచ్చగొడితే అది సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా ఇతర మతాలు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా పార్టీల వారైనా సరే ఈ విషయం పట్ల పెద్దగా రచ్చ చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మీ మీద కేసులు తప్పవు, అదేవిధంగా క్రిమినల్ చర్యలు కూడా తప్పవని చెప్పినటువంటి కామారెడ్డి ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ మీ సాధారణ కార్యకలాపాలు చేసుకొని ముందుకు సాగాలి. అంతేగాని ఈ విషయం పట్ల మీరు స్పందించొద్దు. అదేవిధంగా మీరు ఫోన్‌లో వాట్సాప్ స్టేటస్‌లు కావచ్చు, ఇతర ఈ విషయానికి సంబంధించి ఎవరు ఏం మాట్లాడొద్దు అని ఆల్మోస్ట్‌గా చెప్పిర్రు. మొన్న ప్రెస్ మీట్ పెట్టే కానీ ఇంకా మండుతున్నటువంటి కొలిమిగా మారుతున్నటువంటి బాన్సువాడ పరిస్థితి ఒకసారి మనం చూసుకుందాము. రాష్ట్రంలో ఇంకేమి సమస్యలు లేవన్నట్టు అసలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయికి మధ్యలో జరిగినటువంటి సంఘటనను తీవ్ర రూపం దాల్చడానికి చేస్తున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరా నిఘాలో మీరున్నారు. మీరు ఎవరు ఆందోళనకారులు ఏమి చేసినా మీ మీద తక్షణమే కేసులు రిజిస్టర్ చేస్తాము. అదేవిధంగా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఎవరు ఏ పొక్కల దాక్కున్నా లాక్కొచ్చి మరి మిమ్మల్ని మీ పైన కేసులు పెడతాము. చట్టపరంగా మిమ్మల్ని శిక్షిస్తామని చెప్తున్నటువంటి ఎస్పీ గారు ఎస్పీ గారు పూర్తిగా బాన్సువాడను తన చేతుల్లోకి తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఇక్కడ సరిగ్గా పనిచేస్తుంది అని చెప్పడానికి ఎస్పీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, తను ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయం పట్ల ఎవరైనా మత కల్లోలకు కానీ, అదేవిధంగా కులాల వారిగా రెచ్చగొడితే అట్టి రెచ్చగొట్టిన వారిపైన కేసులు తప్పవు, మీరు కటకటాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో నెట్టుతాను అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడం జరిగింది. ఏదేమైనా ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇష్యూ పట్ల అది పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వచ్చేసింది. మీరు ఎవరు కూడా దీన్ని తప్పుడు ప్రచారం చేయకూడదు. అదేవిధంగా ఈ విషయం పట్ల పోలీసులు జోక్యం చేసుకున్నారు, పోలీసులే చూసుకుంటారు. అంతేగాని మీరు ఏదో సోషల్ మీడియాలో మీ వ్యూస్ కోసం కావచ్చు, లేకపోతే ఇతర విషయాల కోసము మీరు ఈ విషయాన్ని పూర్తిగా అంటే కల్పించి చెప్పే కార్యక్రమం ఇట్లా చేస్తే మీ మీద కఠిన చర్యలు తప్పవు. ఇక్కడ జరిగింది జస్ట్ ఒక రిలయన్స్ మార్ట్‌లో జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో ఒక అబ్బాయి, అమ్మాయికి సంబంధించి అది ఆల్రెడీ వాళ్ళు తేల్చుకునే క్రమంలోనే ఇదంతా బయటికి పొక్కడం, దాని ద్వారా వీళ్ళంతా పెద్ద మనుషులుగా వ్యవహరించడము, మా మా మతం అమ్మాయి ఇట్లా, మా మా మతం అబ్బాయి అట్లా అని చెప్పేసి సాగదీస్తున్నటువంటి క్రమంలో మొత్తానికి బాన్సువాడ అట్టుడుకుతుందని చెప్పుకోవచ్చు. బాన్సువాడలో లా అండ్ ఆర్డర్ వచ్చేసి ఎస్పీ గారి చేతిలో ఉన్నప్పటికీ కొద్దో గొప్పో సందులల్లా ఈ కార్యక్రమం నడుస్తుంది అని మనకొస్తున్నటువంటి సమాచారం. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఇలాంటి మత విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టినా వారిని మాత్రం తప్పని పరిస్థితుల్లో కటకటాల్లోకి నెట్టబడుతుంది అంటూ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చేసిరు ఎస్పీ గారు. ఇక రాష్ట్రంలో ఎవరు ఏ జాగాలో ఉన్నారో ఆ జాగాలోనే ఉండాలి. బాన్సువాడకు ఎవరైనా ఈ విషయం పట్ల వచ్చి స్పందించి మాట్లాడినా సరే తప్పకుండా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈ విషయానికి వస్తే ఇక ఇద్దరి మధ్య జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రుద్దే వాళ్ళ పని కూడా పడతాము అన్న విధంగా ఎస్పీ గారు చెప్తున్నటువంటి దృశ్యం ఇది. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితము మన బాన్సువాడ టౌన్ లిమిట్స్లో ఫ్లాష్ జరిగింది. రిలయన్స్ మార్ట్లో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ అది కమ్యూనల్గా టర్న్ అయ్యి 2 వర్గాల మధ్యలో గొడవలాగా చేరి ఒక
పెద్ద ఘటన జరగడం జరిగింది. దాంట్లో స్టోన్ పెయింటింగ్ లాఠీ చార్జ్ జరిగింది, వాళ్ళందరూ డిస్పర్స్ చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే అదనపు బలగాలు టీజీఎస్పీ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా అదనపు బలగాలు వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ని కూడా వితిన్ 3 అవర్స్లో కూడా మొత్తం సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం జరిగింది. కంట్రోల్ చేసిన తర్వాత ఇమీడియట్గా డ్యామేజ్ కంట్రోల్ ఏవైతే ఉందో అవన్నీ చేసుకుంటూ ఏదైతే మా కానిస్టేబుల్ ఇంజూరీ అయినారో అతను కూడా ట్రీట్మెంట్ పంపడం జరిగింది. దాని తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా కొంతమంది జనరల్ పబ్లిక్ తీసిన వీడియోస్ ఆధారంగా మేము సుమారు 42 మంది ఎవరైతే ఈ వైలెన్స్కి రిసార్ట్ అయినారో ఆ రోజు జరిగిన స్టోన్ పెయింటింగ్కి కానీ, ఆ రోజు పబ్లిక్కి జరిగిన ఇన్కన్వీనియన్స్కి కానీ, ఆ రోజు జరిగిన గొడవకు కారణం కానీ ఆయన 42 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందులో 19 మందిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. మిగతా వారి కోసం కూడా కంటిన్యూస్గా మేము వేటాడుతూనే ఉంటాం. ఎవరైతే ఇక్కడ నుంచి పారిపోయి ఇక్కడ దాచుకున్నా సరే వాళ్ళని అక్కడ నుంచి పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా పట్టుకొచ్చి వాళ్ళందరికీ కూడా లా పరంగా ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ఘటనలో ఎవరైతే వైలెన్స్కి రిసార్ట్ అయినారో వారి వల్ల ఎంటైర్ భువనగిరి, ఎంటైర్ బాన్స్వాడ ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. చాలామంది ఆ మరుసటి రోజు బంద్ ప్రకటించడం, చాలామంది రోజువారీ కూలీలు, డైలీ బ్రెడ్ విన్నర్స్ ఉంటారు, వారందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగింది. చాలామంది మాకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఎవరైతే షాప్స్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ జరుగుతున్నంత కాలం కూడా కొంతమంది సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో కూడా చాలా అనుచితమైన వాక్యాలు ఒకరి మీద ఒకరు వేసుకోవడము, చాలా డిరోగేటరీ రిమార్క్స్ చేయడము, కమ్యూనల్ రిమార్క్స్ చేయడము, రెచ్చగొట్టే విధంగా, ప్రొవొకేషన్ చేసే విధంగా కూడా వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. ఒకటి నిజామాబాద్లో, ఒకటి నస్రులాబాద్లో, ఒకటి సంగారెడ్డిలో కూడా దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి పోలీస్ ఒక కవాత్, ఒక ఫ్లాగ్ మార్చ్ కూడా మేము 6 కిలోమీటర్ల ఫ్లాగ్ మార్చ్ కూడా మన బాన్స్వాడ టౌన్ లిమిట్స్లో చేయడం జరిగింది. అందులో మేజర్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ సుమారు 120 మంది సిబ్బందితోటి మేము ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు జనరల్ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ మెజర్. దాంతోపాటు ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కెమెరాల్లో పడకుండా ఆ రోజు అల్లర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్ట్రాంగ్ వార్నింగ్. ఇంకా సీసీ కెమెరాస్ వెరిఫై చేయాల్సి ఉంది. ఇంకా మా దగ్గర ఆల్మోస్ట్ 2 TB సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ని మొత్తం కూడా సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు మేము చెక్ చేసింది కేవలం 10 GB మాత్రమే. 10 GB చెక్ చేస్తేనే 42 మంది అందులో వైలెన్స్కి రిసార్ట్ అయిన వాళ్ళు దొరికినారు. మిగతా 2 TB మొత్తం కూడా డేటా మేము మొత్తం వెరిఫై చేస్తాము. అందులో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంతకాలం దాస్తున్నా సరే, ఏదో రోజు బాన్స్వాడకి రావాల్సిందే. బాన్స్వాడకు వచ్చిన వెంటనే వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ అయితే తీసుకోవాలో అది తీసుకుంటాం. అండ్ వీళ్ళందరి మీద కూడా కమ్యూనల్ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది. అండ్ ఖచ్చితంగా 100% ఇయర్ ఆఫ్టర్ వాళ్ళు ఈ భూమి మీద బతుకున్నంత కాలం కూడా వాళ్ళ మీద కమ్యూనల్ షీట్స్ అనేది ఓపెన్ చేయబడతాయి. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది వాళ్ళ పైన. వాళ్ళ రాకపోకలు కానీ, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, మిగతా వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ కానీ అంతా కూడా కంప్లీట్గా పోలీస్ సర్వీలెన్స్ ఉంటుంది. అండ్ జనరల్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైతే ఘటన వల్ల మీరు నష్టపోయినారో మీరందరూ కూడా వచ్చి ధైర్యంగా వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి. అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా ఐడెంటిఫై చేస్తాము. ఎంటైర్ సీసీ కెమెరా డేటా ఫుటేజ్ మొత్తం కూడా మా దగ్గర ఉంది. మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే చాలు. వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, వాడు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి లా ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాం వాళ్ళతోటి. మీరు బాధపడి కంప్లైంట్ చేయకుండా ఉండరాదు. కంపల్సరీ మాకు వచ్చి కంప్లైంట్ చేయండి. అటువంటి బాధితులు వచ్చి ఆల్రెడీ మాకు ఇవాళ 4 వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మిగతా వారు కూడా కంప్లైంట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే తప్పు చేసిన వాడు దాచుకుంటారు, తప్పు చేసిన వాడు తప్పించుకుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ చేయండి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో
కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని ఒక పొలిటిసైజ్ చేసుకొని దాన్ని ఒక వర్గానికో కమ్యూనిటీకో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అటువంటి ట్రోలింగ్స్ కూడా చాలా అవుతున్నాయి. సో పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, అన్లెస్ ఏదైనా అఫీషియల్ డాక్యుమెంటేషన్ పోలీస్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి రిలీజ్ చేస్తే దాన్ని మాత్రమే నమ్మండి. అండ్ అఫీషియల్గా ఏదైతే మేము రిలీజ్ చేస్తామో ఫుటేజెస్ వాటిని మాత్రమే నమ్మండి తప్పితే మిగతా ఫుటేజెస్ కొన్ని ఫుటేజెస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేవి పాతవి, ఎక్కడో జరిగిన ఫుటేజెస్ కూడా వాళ్ళు బాన్స్వాడలో జరిగినట్టుగా కొంతమంది చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు కూడా ఏది కూడా నమ్మకూడదు. ఫాల్స్ కానీ ఫేక్ కానీ మెసేజెస్ మీకు తెలియకుండా దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా దానికి శిక్షార్హులు అవుతారు. అండ్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ గ్రూప్లో ఏదైనా అనుచిత వాక్యాలు కానీ ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు ఇస్తే కూడా వాళ్ళు దాన్ని పరిశీలించి దాన్ని డిలీట్ చేయించి ఇమ్మీడియట్గా ఆ కన్సర్న్డ్ పర్సన్ని అందులోంచి ఎగ్జిట్ చేయించి ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని చాలా సెన్సిటివ్గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కూడా మాకు కొంతమంది పబ్లిక్ సహాయం చేశారు ఈ అక్యూజ్ ఐడెంటిఫై చేయడంలో. అండ్ ఆ రోజు కూడా ఈ మాబ్ని కంట్రోల్ చేయడంలో కూడా నాకు చాలామంది ఇక్కడ పబ్లిక్ వాలంటరీగా వచ్చి సహాయం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ప్రెస్ ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఆ రోజు పోలీస్ సైడ్ నిలబడి ప్రజల సైడ్ నిలబడి పోలీస్తో సహకరించి ఆ రోజు కంట్రోల్ చేసే దానికి మాకు హెల్ప్ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం కూడా చేసినారు. వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసినాము. ఆ ఎంటైర్ ఫుటేజ్ కూడా ఇంకొక 3 టీములు పెట్టి ఆ ఫుటేజ్ మొత్తం కూడా మేము రివ్యూ చేయిస్తున్నాము. అండ్ ప్రజలకు కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిస్థితి మళ్ళీ మీకు బాన్స్వాడలో రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎవరైతే ఐడెంటిఫై అయినారో వాళ్ళు ఇంకెప్పుడు జిందగీలో ఇటువంటి వైలెన్స్కి రిసార్ట్ కాకుండా చూసుకోవాల్సిన 100% బాధ్యత మాదే. అది చూసుకుంటాం అని చెప్పేసి మీ అందరూ కూడా మేము హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.